కుటీరంలో ఉంది అని చెప్పి ఎవరికి బాగలేకపోయినా మాత తెచ్చిన ఔషధ గుణాలు ఎవరైతే వాడతారో అవి వాడితే తొందరగా ఆరోగ్యం బాగుంటుందని అందరూ ఆ మాత ఉన్న కుటీరాన్ని దగ్గరికే వస్తారు. నిరంతరము ధ్యానం చేస్తూ ప్రకృతిలో మెదుగుతూ ఆ చెట్లకు జంతువులతో ప్రేమిస్తూ ధ్యానం కొనసాగిస్తుంది అన్నమాట. రాముల వారు కూడా లవకుశులు పెద్దవాళ్ళు అయ్యారని చెప్పి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కుటీరాన్ని ఏర్పరుస్తారు. సీతామాత ఒక్కటే ఒక కుటీరంలో ఉంటుంది. ఎందుకంటే సీతామాత పిల్లలు చదువుకున్నాక ఇంటికి కుటీరానికి వచ్చినాక వాళ్ళకి ఋషుల కథలను చెప్తుంది. ఋషుల కథలు చెప్పి నిద్రపుచ్చి మళ్ళీ తన కుటీరంలోకి వెళ్ళి నిరంతరం ధ్యాన సాధన చేస్తుంది అన్నమాట. ఆమె ఇబ్బంది కలగకుండా ఉండాలని రాముల వారు సీతమ్మకు ప్రత్యేక కుటీరాన్ని ఏర్పరిచారు. అయితే ఒకరోజు సీతామాత లవకుశులు గురుకులానికి వెళ్ళినాక ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుంది. ధ్యానం చేస్తుంటే సోమ మాత కోసమని కొంచెం నీరు భోజన ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఆడ పెట్టి మాత మీరు తినండి అంటే మాత లెగవదు. అలా కొన్ని వారాలే గడుస్తాయి. మాత అసలు ధ్యానంలో నుంచి లెగవట్ల. ఇంకా మా సోమల భయం. గతంలో కూడా జనక మహారాజు ఆశ్రమానికి విష్ణువు వస్తే మా మాత అడవిలోకి వెళ్ళిపోయి ధ్యానం చేసింది. జనక మహారాజు వల్ల కూడా కాలేదు మాతను ధ్యానంలో నుంచి లేపడానికి. అప్పుడు అక్కడ ఉన్న ఋషులు మిథిలా రాజ్యంలో ఉన్న ఋషులందరినీ తీసుకొని వస్తే అప్పుడు ఎంతమంది వేద మంత్రాలు చదివినా వాళ్ళందరూ ధ్యానం చేసినా కానీ మాత ధ్యానంలో నుంచి లెగవలేదు. చివరకు సాక్షాత్తు నారాయణుడే రాముల వారే నేను వివాహం చేసుకుంటున్నాను తిరిగి నా భూలోకానికి అంటే అప్పుడు ధ్యానంలో నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు కొన్ని వారాలే అయ్యింది అయినా మాత లెగవలేదు, నేనేం చేయాలని చెప్పి బాధపడుతూ ఉంటుంది మాత సోమ. అక్కడ ఉన్న హనుమంతుల వారితో అంటుంది, మాత ధ్యానంలో కూర్చుందంటే లెగవదు, చూడు ఇక్కడ భూమి పీటలు వారిపోయింది, ఇక్కడ తాగడానికి నీరు లేదు, పక్షులకి జంతువులకు కూడా తాగడానికి నీరు లేదు, ఆహారం లేదు, మనం ఏం చేయాలి అని సోమ హనుమంతుల వారిని అడుగుతుంది. నీకు కావాల్సింది నీరే కదా, ఇంద్రుడు కురిపిస్తాడు చూడు అని చెప్తే నిజంగానే ఇంద్రుడు వర్షం కురిపిస్తాడండి. ఎంత వర్షం అంటే చెరువులన్నీ నిండిపోతాయి, నదులన్నీ పొంగిపోతాయి. అది చూసిన మన సోమ మళ్ళీ భయపడుతుంది. అమ్మో ఎంత పెద్ద వర్షం పడుతుంది, మాత ఎక్కడ తడిసిపోతుందో, మాత తడిసిపోతుంది అనగానే మాత తడవదు. ఎందుకు అక్కడ మాతను తడవనీయకుండా హనుమంతుల వారు ఆ మాత చుట్టూ ఒక బంగారు కాంతివల్యాన్ని ఏర్పరుస్తాడు అన్నమాట. చూడండి, ఇంద్ర భగవానుడు కురిపించిన వర్షానికి నదులే పొంగిపోయినాయి. మరి మాత ఉన్న ఆ చెట్టు కింద ఒక చినుకు కూడా ఉండదు. ఏ శక్తి కాపాడింది? ధ్యానశక్తి. హనుమంతుల వారు చేసిన ధ్యానశక్తితో ఆ మాతను తడవనీయకుండా ఆ బంగారు కాంతి వలయాన్ని ఏర్పరిచాడు అన్నమాట. అండ్ అప్పుడు సోమ ఆనందిస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? నీరు. ఆ నీరంతా ఈ అడవికి సమృద్ధిగా లభించింది. అని మాత ధ్యానంలో నుంచి బయటికి రాలేదు. ఎప్పుడు వస్తుంది మాత ధ్యానంలో నుంచి? ఈ లవకుశులు చక్కగా చదువుకొని పిల్లలతో ఆడుకొని చక్కగా నిద్రపోతున్నారు. మాత ఇదేం చూడట్లేదు. మాత నిరంతరము ధ్యాన సాధనే. ఎందుకు చేస్తుంది మాత నిరంతరము ధ్యానము? ఆవిడ భవిష్యత్తు కూడా చూస్తుంది. భవిష్యత్తులో ఇప్పుడు మన ముందు త్రేతాయుగం కదా, ఆ త్రేతాయుగము దాటి ద్వాపరయుగం దాటి కలియుగంలో కూడా ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి, ఆ యుగంలో కూడా ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేది సీతమ్మ ధ్యానంలో చూస్తుంది అన్నమాట. ఇంకా కాసేపటికి కిటికీలో నుంచి చూస్తుంది సోమ. ఎలా ఉంటుందంటే మాత చుట్టూ ఒక బంగారు కాంతి వలయం. ఆ కాంతి వలయం చూసి మాత చేసిన ధ్యాన శక్తి ఆ కాంతి వలయం ఆరా అంటారండి. మనం కూడా ధ్యానం చేస్తే ఆరా అనేది బలంగా ఉంటే మనకు రోగాలు ఉండవు. ఆరా శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో మనకు రోగాలు వస్తాయి. ఆ ఆరా శక్తిని పెంపొందించుకోవడానికే మనం ధ్యానం చేయాలి. ఈ సితార గ్రంథం ద్వారా మనం తెలుస్తుంది మన శరీరంలో కూడా ఈ ఆరా శక్తిని పెంచుకోవాలి.
సోమ చూసి ఇంకా మాత ధ్యానంలో నుంచి బయటకు వస్తుంది అని చెప్పి ఆనందపడుతుంది మాట. నిజంగానే మాత చాలా ఆనందంగా ఆ ధ్యానంలో నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి సోమని అడుగుతుంది, పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు చక్కగా చదువుకుంటున్నారా? గురుకులానికి వెళ్తున్నారా? వాళ్ళ విద్యాభ్యాసం ఎలా ఉంది? టయానికి భోజనం తింటున్నారా? ఇవన్నీ కూడా చక్కగా అడుగుతుంది మాట సోమని. సోమ కూడా అమ్మ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ చదువులు వాళ్ళు పూర్తి చేసుకుంటున్నారు, టయానికి భోజనం తింటున్నారమ్మా అని చెప్తుంది. ఇంకా మాత లక్ష్యము ఔషధ గుణాలున్న మొక్కలు తీసుకురావటము. మాత ఆ కుటీరంలో ఉంది అని తెలుసుకొని చుట్టుపక్కల గ్రామాలు ఉన్న వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరిగింది అంటే వాళ్ళు పరిగెత్తుకుంటా వస్తారు. మాత పలానా చోట ఉంది, వాళ్ళని మాకు న్యాయం చేయాలి అంటే మాతే న్యాయం చేకూరుస్తుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా సీతమ్మ దగ్గరికి వస్తారు. మై డియర్ మాస్టర్స్, ఇలా వచ్చి మాకు న్యాయం కూడా చాలా బాగా చెప్తుంది. సీతమ్మ తల్లి అంటేనే న్యాయం. ఇంకా ఒకరోజు ఏం జరుగుతుందంటే మాత దగ్గర ఉన్న కుటీరంలో పక్కన కొంచెం దూరంలో కుటీరంలో ఒక గురువు గారిని కలవడానికి అని చెప్పి ఒక రాజ్యంలోని కూతురు వాళ్ళ అమ్మని ఆ అమ్మాయికి వివాహం కుదిరింది మాట. అమ్మాయి వివాహం కుదిరింది. ఆ యొక్క గురువు గారి ఆశీస్సులు కావాలి అని చెప్పి ఆ రాజుగారు వాళ్ళ భార్యను వాళ్ళ అమ్మాయిను ఆ కుటీరానికి పంపిస్తారన్నమాట. దారి మార్గంలో ఏం జరుగుతుందంటే కొంతమంది దుండగులు అడ్డుకొని ఆ అమ్మాయిని పలు విధాలుగా చేసేస్తారు. వాళ్ళ అమ్మనేమో ఒక పెద్ద కర్ర తీసుకొని తల మీద కొట్టేస్తారు అన్నమాట. ఇంకా అది చూసి అది విన్న ఆ కుటీరంలో విద్యార్థులు చదువుకునే విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిపోతుంది మా గురువు గారిని కలవడానికని ఒక రాకుమార్తె ఒక రామకుమారి వస్తుంటే దారిలో ఈ దుండగులు సైనికులను చంపివేసి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు. ఇప్పుడు ఎలా ఈ విషయం కానీ గురువు గారికి తెలిసినట్లయితే ఆ గురువు గారు శాపం పెడతారు, ఇది ఎలా అని మన బాధపడుతూ గపా పరిగెత్తుకుంటా సీతమ్మ దగ్గరికి వచ్చి అడుగుతాడు. అప్పుడే మాత ఔషధ గుణాల మొక్కలు కోసం అని చెప్పి ఒక బుట్ట తీసుకొని బయలుదేరుతుందన్నమాట. ఇంకా అయ్యో ఒక రాకుమారి మీద ఇంతటి అత్యాచారమా, ఇది మనము వినలేము, నువ్వు ముందర ఆ స్త్రీలను తీసుకొనిరా మనము బాగు చేద్దాము అంటే ఆ అబ్బాయి ఆ విద్యార్థి వెళ్ళి ఆ స్త్రీ చాలాసార్లు చర్చపడింది కదా, ఆ అమ్మాయికి స్పృహ కూడా ఉండదన్నమాట. ఆ అమ్మాయిని ఆ తల్లిని తన భుజాల మీద తీసుకొని సీతామాత దగ్గర ఉన్న కుటీరానికి తీసుకొస్తారు. ఇంకా సీతామాత తన కుటీరంలో వాళ్ళిద్దరికి చెరొక మంచం మీద పడుకోబెట్టి సబరీలు చేస్తుంది మాట. సీతామాత ఆ రాకుమారిని చూడంగానే ఆ బట్టలన్నీ చినిగిపోతాయండి. ఆ బట్టలు చినిగిపోయి గాయాలతో రక్తం కారిపోతుంటుంది. ఆ దృశ్యం చూడంగానే మాత విలవిల్లాడిపోతుంది. ఒక స్త్రీ, వివాహం కాని స్త్రీ పట్ల వీళ్ళు ఈ దుండగులు ఇంత బలాత్కారం చేస్తారా? ఈ అమ్మాయికి శ్వాస కూడా ఆడటం లేదే, ఎంత కఠినమైనది ఈ పరిస్థితి అని చెప్పి సీతమ్మ తల్లి తల్లడిల్లిపోతుంది. ఇంకా సోమకు చెప్తుంది, సోమా గబగబా నేను చెప్తాను, ఆ ఔషధ గుణాలు నా మొక్కలను నూరు. ఆ అమ్మాయికి ఎక్కడైతే గాయం తగిలిందో అక్కడ ఆ యొక్క పసరు పుయ్యి, ఆ అమ్మాయి ముందల ఆ బట్టలన్నీ తీసేసాయి. ఆ బట్టలన్నీ ఎలా ఉన్నాయి, రక్తంతో ఉండిపోయినాయి. ముందల అమ్మాయి బట్టలన్నీ తీసేసి నువ్వు ఆ శరీరాన్ని అంతా శుభ్రం చేసి నేను చెప్పిన ఆ మొక్కల యొక్క పసరు రాసి సబరీలు చేయి సోమా అని చెప్పి సీతమ్మ తల్లి చెప్తుంది. ఇంకా సీతమ్మ తల్లి చెప్పినట్టు ఆకులన్నీ నూరి ఆ పసరు ఆ గాయానికి పూసి ఆ కషాయము అమ్మాయి నోట్లో చుక్కలు వేస్తూ ఉంది. అమ్మాయికి అప్పటికి కూడా శ్వాస ఆడటం లేదు, ఆల్మోస్ట్ చావు దాకా వచ్చేసేసింది అమ్మాయి. మాత యొక్క లక్ష్యం ఏంటంటే ఆ అమ్మాయిని ఎలాగైనా బతికించాలి, శ్వాస కూడా ఆడటం లేదు, నేను ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని బతికించాలి. ఆమె సంకల్పం అలాంటి మాస్టర్, శ్వాస కూడా తీసుకోవట్లేదు ఆ అమ్మాయి.
ఇంకా సీతమ్మ తల్లి చెప్తుంది మాట, నువ్వు గబా వేడి నీళ్ళతో ఆ శరీరం అంతా తుడుగు, నేను చేయాల్సినంత చేస్తానని చెప్పి ఆ అమ్మాయి కోసం సాయంత్రం దాకా సపర్యలు సేవలు చేస్తూనే ఉంటారు. ఇంకాసేపటికి పిల్లలు వస్తారు, లవకుశులు. వాళ్ళు చాలా చక్కగా ఆడుకొని అభ్యసించి వస్తారన్నమాట. రాగానే తల్లి సీతమ్మ తల్లి చెప్తుంది, పిల్లలు వచ్చారు, వాళ్ళకి నువ్వు భోజనం పెట్టి నిద్రపుచ్చు, నేను వాళ్ళని తర్వాత చూస్తాను, నువ్వు అక్కడే ఉండు, పిల్లలకి తోడుగా ఉండు అని చెప్తుంది. చెప్పగానే సోమ లవకుశుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళకి నిద్రపుచ్చి, ఈ సోమలో ఉన్న కూడా మాతో ఒకటే అమ్మాయిని చూసుకోలేదు, నా సహాయము సీతమ్మ తల్లికి ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పి ఆ సోమ కూడా మాతో ఉన్న కుటీరానికి వస్తుంది. సోమ మాతో ఉన్న కుటీరానికి వచ్చేసరికి సీతామాత ధ్యానంలో కూర్చుంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి శ్వాస కూడా ఆడటం లేదు, శ్వాస ఆడటం లేదు, రక్తము ఏరులై పారిపోతుంది మాట. ఎంత 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 త్యాగం చేసినా, ఎంత సేవ చేసినా, ఎన్ని కట్లు కట్టినా రక్తం ఆగట్లా. అన్నిసార్లు చచ్చారు ఆ అమ్మాయిని. ఇంకా ఈ అమ్మాయి ఎలా బతకాలి అంటే ఏం చేయాలి, ధ్యానం చేయాలి అని చెప్పి సీతమ్మ తల్లి ధ్యానంలో కూర్చుంటుందండి. ధ్యానంలో కూర్చొని కొన్ని మంత్రాలు చదువుతుంది. ఆమె లక్ష్యమల్లా ఆమెకు శ్వాస ఆడటం లేదు, శ్వాస ఆడి బతకాలి అనేదే సీతామాత యొక్క లక్ష్యం. ఇంకా మంత్రాలు చదువుతూ చెప్తుంది సోమకి, నువ్వు నిరంతరము నేను ఒక పానీయం తయారు చేశాను, ఆ అమ్మాయి నోటిలో కొన్ని చుక్కలుగా అమ్మాయి నోట్లో వేస్తూనే ఉండు, నేను మాత్రం ధ్యానంలో ఉంటాను అని చెప్పి తన ధ్యానం అంతా ఉపయోగిస్తుంది మాట. ధ్యానంలో కూర్చొని అమ్మాయి బతకాలి అని చెప్పి ఆ మంత్రాలన్నీ ఉచ్చరిస్తుంటే ఇదంతా రాత్రంతా చేస్తానే ఉంటారు. సోమము కొంచెం పానీయ చుక్కలు నోట్లో వేస్తూ, మాతోమో ధ్యానంలో మంత్రాలు జపిస్తూ, లక్ష్యము ఈ అమ్మాయి బతకాలి అని. ఇంకా తెల్లవుతుంది అన్నమాట. తెల్లారంగానే అమ్మాయికి మెలకు వస్తుంది. మెలకు రాగానే సీతమ్మ తల్లి చెప్తుంది, ఈ విషయము ఎవరికి చెప్పకూడదు, ఎందుకంటే ఈ అమ్మాయికి పెళ్లి కావాలి, పెళ్ళి పెళ్ళవుతుంటే వాళ్ళ గురువు గారి దగ్గర ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారు. ఈ విషయము అందరికీ తెలిసిందంటే పెళ్లి పట్ల తప్పుగా అనుకుంటారు, మనం ఎవరికి చెప్పకూడదు ఇలా జరిగింది అని. వీళ్ళకు కూడా గుర్తుండదు, వీళ్ళకి కూడా ఈ అమ్మకి ఈ కూతురు కూడా గుర్తుండదు, ఎందుకంటే వీళ్ళు స్పృహలో లేరు. ఈ అమ్మాయి స్పృహలో లేనప్పుడు జరిగింది ఇది, నువ్వు ఎవరితో చెప్పద్దు సోమ అని సీతమ్మ తల్లి సోమకు చెప్తుంది. చెప్పంగానే మాత అలాగే మీరు చెప్పినట్లే చేస్తాము అని మా సోమ చెప్తుందన్నమాట. ఇంక ఇదంతా ఈ సంభాషణ అంతా జరుగుతుంటుంటే ఈ అమ్మాయి ఏ గురువు గారి దగ్గర ఆశీస్సులు తీసుకోవాలి అని వచ్చిందో ఆ గురువు గారికి విషయం తెలిసి ఈ అమ్మాయిని ఎవరైతే చేర్చారో వాళ్ళని కనిపెట్టేసి ఆ యొక్క కమండంలోని నీరు తీసుకొని చల్లబోతుంటాడు అన్నమాట, శాపం పెట్టబోతున్నాడు. సీతామాతకు తెలిసి ఒక్కసారిగా పంచభూతాలన్నీ ఆహ్వానిస్తుందండి. పంచభూతాలంటే ఏంటి? భూమి, నీరు, అగ్ని, ఆకాశం, భూమితత్వం, జలతత్వం, అగ్నితత్వం, విశుద్ధ చక్రం అంటే ఆ యొక్క పంచభూతాలన్నీ కూడా ఆహ్వానించి మన శరీరంలో ఉన్న ఆ శక్తిని అంతా ఉపయోగించి ఒక్కసారిగా అంటే నీరిలా తీస్తుంది. నీరిలా తీసి ఆ సెకండ్ లోపే భౌతిక శరీరము ఆ అమ్మాయి పక్కనే ఉంటుంది. ఒక్క సెకండ్లోనే మాత ఎంతో మెరుపు వేగంతో ఆ ఋషి దగ్గరికి ప్రత్యక్షమైపోతుంది. అంటే ఎంత శక్తి ఉపయోగిస్తుందండి, చాలా శక్తి మాట. ఆమెలో ప్రకంపనాలన్నీ పెరిగిపోతాయి అన్నమాట. అసలు ఆమె సీతమ్మ తల్లి మాట్లాడుతున్నట్టుగా ఉండదు, ఒక ఆకాశంలో ఒక దేవతే చెప్తున్నట్లుగా చెప్తుంది. ఋషివర్య, శాపాలు ఇంకా ఆపేయండి, శాపాలను మీరు పెట్టద్దు, ఇంకా శాపాలు పెట్టే సమయము ఆగిపోయింది అని ఆ సీతమ్మ తల్లి ఆ ఋషివర్యను ఆపుతుంది. ఆపంగానే సీతమ్మ తల్లి మాటలు విని
అమ్మా, వీళ్ళే కదా, ఈ ఇద్దరు వ్యక్తులే కదా ఆ అమ్మాయిని అలా చేసింది. ఆ అమ్మాయికి వివాహము అవ్వాలని నా దగ్గర ఆశీస్సుల కోసం వచ్చారు. అలాంటిది ఈ ఇద్దరు వ్యక్తులు అలా చేస్తారా? నేను శాపం పెట్టవుతానంటే నన్ను ఆపేతావు తల్లి అని అడుగుతాను. అడిగితే సీతమ్మ తల్లి చెప్తుంది, ఈ ఇద్దరు వ్యక్తులకు కూడా పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు. మీరు ఇప్పుడు శాపం పెడితే ఆ ఇద్దరు పిల్లల సంగతి ఏంటి? మీరు శాపం పెడితే ఎలా పెడుతున్నారు? మీకు నోటికి వచ్చినట్టు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేక రాయైపో ఏది నోటికి ఏది వస్తే అన్ని చెప్తున్నారు. ఇక్కడ తప్పు ఎవరు చేశారు, తప్పుకి ముఖ్యమైన వాళ్ళు ఎవరు, వాళ్ళని మీరు చర్చించడం లేదు. ఈ ఇతర వ్యక్తులనే చూస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఒక స్త్రీ కోసం ఆలోచిస్తున్నారు, కానీ ఇక్కడ ఇద్దరు వ్యక్తులకి ఇద్దరు పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు. ఈ ఋషుల శాపం అనేది తగ్గించాలి, తగ్గించే సమయం వచ్చింది ఋషివర్య అని చెప్పి బ్రతిమలాడుతుంది మాట మన సీతమ్మ తల్లి. బ్రతిమలాడుతుంటే ఇంకా రాముడు వారు అటువైపు నుంచి వస్తున్నాడు. అయోధ్య రాజ్యంలో ఉన్న రాముడు వారికి కూడా తెలుస్తుంది, ఇలా కుటీరంలో ఆశీస్సుల కోసం వెళ్తే ఆ సైనికులను చంపేసి ఆ అమ్మాయిని ఇలా చేశారని రాముడు వారికి తెలిసి వచ్చేస్తారు. అంటే మనము ఫస్ట్లోనే చెప్పుకున్నాము, రాముడు వారు ఏం చేస్తున్నా సీతమ్మకు తెలుస్తుంది, సీతమ్మ వారు ఏం చేస్తున్నా రాముడు వారికి తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య బంగారు కాంతి దారాలు ఉన్నాయి కదా, ఆ కాంతి దారాల ద్వారానే ఈ రాముడు వారికి తెలిసి ఇక్కడ ఋషివర్య ఉన్నాడు అని చెప్పి అక్కడికి మన రాముడు వారు వస్తారన్నమాట. ఇంకా సీతమ్మ తల్లి కూడా అనుకుంటుంది, ఇంకా నా అవసరం ఇక్కడ ఏమీ లేదు, ఇంకా రాముడు వారే చూసుకుంటారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఆ అమ్మాయిని చూసుకోవాలి కదా అని చెప్పి మాత నడవలేక వెళ్తుందండి. ఎందుకంటే మాత మెరుపు వేగంతో పంచభూతాలను ఆహ్వానించింది. పంచభూతాలను ఆహ్వానించినప్పుడు ఒక్కసారిగా ఆ శక్తిని తన శరీరంలోకి తెచ్చుకున్నందుకు ఆ ప్రకంపనలు ఎక్కువైపోయి బాగా వణిగిపోతుంటుంది మాట. వణుకుతూనే నడుస్తూ తన కుటీరంలోకి వెళ్తుంది. ఆ వణుకోవడము మాత అసలు ఎక్కడ పడిపోతుందో మాతకే తెలియక ఆ సోమ దీపుగా అనుకుంటుంది. ఆ ప్రకంపనలు అలా ఉన్నాయి మాట. అలాంటి శక్తిని ఆహ్వానించింది సీతమ్మ తల్లి, శాపం తగలకూడదు అని. ఇంకా రాముడు వారు చెప్తాడు, నేను కనిపెట్టాను, ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు పంపించారో, ఈ ఇద్దరు వ్యక్తులని పంపించింది చెరచబడిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి తండ్రి మీద కోపంతో అతను వీళ్ళని పంపించాడు. వేరే కోపం ఒక అతని కదా, అతను ఈ అమ్మాయిని చంపివేస్తే, కూతుర్ని చంపిపోయిందంటే వాళ్ళు కూడా దిగులతో చనిపోతారు అన్న లక్ష్యంతో వీళ్ళని పురమాయించాడు. వీళ్ళ తప్పేమీ లేదు, వీళ్ళు దానికి శిక్షాలుండే, వీళ్ళని మేము శిక్షిస్తాము, ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు కాదు, అసలైన వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మేము విచారిస్తాము, సీత మాట వినండి, సీత ఏం చెప్పింది, శాపాలను తగ్గించాలి, నేను విచారిస్తాను, అసలైన నిందితుడిని పట్టుకుంటాను అని రాముడు వారు చెప్పడంతో ఋషివర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే రాముడు వారి డ్యూటీ రాముడు వారు చేశారన్నమాట. ఇంకా కాసేపటికి తెల్లారినాక రాముడు వారు ఋషివర్య కూడా ఈ సీతామాత చేసిన సేవలు అన్ని ఈ ఋషివర్య తెలిసిపోతాయి. సీతామాత నిరంతరము ధ్యానం చేస్తూ ఆ అమ్మాయిని కాపాడింది, మనము అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆ ఋషివర్య బయలుదేరతాడు సీతమ్మ దగ్గరికి. ఇంకా రాముడు వారు కూడా సీతమ్మ ఎలా ఉందో చూడాలి అని చెప్పి వస్తుంటే సీతమ్మ బాగా ఒలిగిపోతుంది మాట. ఎందుకంటే పంచభూతాలను ఆహ్వానించింది. పంచభూతాలను ఆహ్వానించినప్పుడు అసలు ఎంతో శక్తి మాట, ప్రకంపనలు వణికిపోతా ఉంది. అది చూసి రాముడు వారు, అయ్యో నేను కూడా సీతమ్మ దగ్గరికి వెళ్ళలేకపోతున్నానే, ఆమె అంతటి శక్తిని ఉపయోగించింది, ఆమె ఇలానే వణికిపోతుంటే ఎట్లా, నా శక్తి కొంచెం ఇవ్వాలి అని చెప్పి రాముడు వారు ఎప్పుడైతే సీతమ్మ మీద చెయ్యి వేస్తాడో అప్పుడు ఆ ప్రకంపనలు ఆగిపోతాయండి. అయిపోయినాక అప్పుడు సీతమ్మ చెప్తుంది, చూసారా ఎలాంటి పరిస్థితి వచ్చిందో,
ఈ అమ్మాయి బాలిక, వివాహం కూడా కాలేదు. వివాహం జరుగుతుందనే ఆశీస్సుల కోసం తమ గురువు గారి దగ్గరకు వచ్చింది. ఈలోపే ఇలాంటి పని చేశారు అని చెప్పి సీతమ్మ తల్లి చెప్పి బాధపడుతుంటే రాముడు వారు, సీత నాకు తెలుసు, ఈ అసలైన వాళ్ళని కూడా నేను కనిపెట్టాను, కానీ నువ్వు అసలు మెరుపు వేగంతో వచ్చావు. ఎలాంటి వేగంతో వచ్చావు అంటే అసలు ఎలా వణికిపోతున్నావో చూసావా? నీ దగ్గరికి రావాలంటే నాకు కూడా భయంగా ఉంది. ఎంతటి శక్తిని ఉపయోగించావు సీత, నువ్వు విశ్రాంతి తీసుకో అని అంటే సీతమ్మ తల్లి చెప్తుంది, లేదు, నాకు ఈ అమ్మాయి శ్వాస తీసుకొని బతకడమే నా ముఖ్య లక్ష్యము, నా ముఖ్య ఉద్దేశము. ఈ అమ్మాయి బతకాలండి, ఆ అమ్మాయికి సేవ ఇంకా చేయాలి, ఇప్పుడే కోలుకుంటుంది అని చెప్పి మాత తన స్థాయిశక్తుల ఆ అమ్మాయికి సేవ చేస్తూనే ఉంటుంది. ఇంకా అక్కడికి ఋషివర్య వస్తాడు. వచ్చి ఋషివర్య సీతమ్మతో, అమ్మా నువ్వు ఎంత గొప్ప త్యాగం చేశావు, నీ వల్లే ఈ రోజున వీరు బతికారు అంటే, ఈ కుటీరంలో ఈ తల్లి ఈ బిడ్డ బతికారు అంటే నీ వల్లే నువ్వు చేసిన సేవ వల్లే బతికారమ్మా, మీకు మేము కృతజ్ఞతలు అని చెప్పి 2 చేతులు జోడిస్తారన్నమాట ఋషివర్య. అప్పుడు సీతమ్మ తల్లి కూడా 2 చేతులు జోడించి క్షమాపణలు కొట్టిందండి. ఎందుకంటే ఒక ఋషి శాపం పెడుతున్నప్పుడు ఎవరు అడ్డుకోకూడదు, కానీ ఈ తల్లి అడ్డుకుంది. నేను అడ్డుకున్నాను, నేను చెప్పిన విధంగానే మీరు ఆ శాపాన్ని తగ్గించేశారు, మీరు శాపం పెట్టలేదు, దానికి నేను కృతజ్ఞతరాలని అని చెప్పి సీతమ్మ తల్లి చెప్తుంది. అమ్మ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇప్పుడే కోలుకుంటున్నారు, కానీ వీళ్ళకి ఏం జరిగిందో తెలీదు, మనము కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఈ అమ్మాయికి వివాహం జరుగుతుంది, వివాహం జరుగుతున్న స్త్రీ పట్ల ఇలా పలుమార్లు చేర్చారు అని తెలిస్తే వివాహము జరగదు, మనం ఎవరికి చెప్పకూడదు. మీరు తీసుకెళ్ళి మీ కుటీరంలోనే కొన్ని రోజులు ఉంచండి. వీళ్ళకి ఏం చెప్తాము అంటే, మీరు వస్తున్న దారిలో ఆ రథము దారి తప్పి కింద పడిపోయారు, వాళ్ళిద్దరు ఎవరిద్దరు ఆ తల్లి కూతురు కింద పడిపోయారు, ఈ మాటే చెప్తాము మనము. ఇంత ఘోరం జరిగింది అని మనం చెప్పచ్చు. ఆ అమ్మాయి కూడా గుర్తు లేదు ఏం జరిగింది అనేది, తల్లికి కూడా గుర్తు లేదు, తల మీద దెబ్బ తగిలింది కదా, గుర్తు లేదు. మనం మాత్రం ఇదే చెప్తామంటే, ఋషివర్య అలాగే తల్లి సీతమ్మ నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను, వీళ్ళను నా దగ్గరకు తీసుకెళ్ళి నా కుటీరంలోనే కొన్ని రోజుల నుంచి వాళ్ళని వాళ్ళ రాజ్యానికి పంపించేస్తాను. అసలు నువ్వు కానీ ఈ సేవ చేయకపోతే వాళ్ళ తండ్రి గారికి నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ళ తండ్రి గారికి నేనంటే ఎంతో ఇష్టం, నా మీద ఇష్టం కొద్దికి వాళ్ళను నా దగ్గరకు పంపారు, అలాంటిది దారిలో ఇలా జరిగింది అంటే ఆయనకు నేను ఎలాంటి సమాధానం చెప్పాలి? వీళ్ళిద్దరికి ఏది ఏమైనా జరగరానిది జరిగినట్లయితే నా మిత్రుడికి నేనేం చెప్పాలి? సీతమ్మ నువ్వు నిజంగా చాలా గొప్ప పని చేశావు, మేము కూడా ఋషులు ఇక్కడి నుంచి ఎవరికి శాపాలు పెట్టము, శాపాలు పెట్టకూడదు అని రాముల వారు మాకు హెచ్చరించారు. మాకు ఈ ఋషులలో కోపం వస్తుంది, మేము కోపము తగ్గించుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తాము, రాముల వారు సీతమ్మ చెప్పిన మాట మేము వింటాము అని చెప్పి ఋషివర్య అక్కడున్న ఆ తల్లి కూతులను తన కుటీరానికి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోగానే సీతమ్మ తల్లి రాముల వారితో ఇంకా చెప్తుంది, మీరు అయోధ్య నగరానికి వెళ్ళండి, అక్కడ ఉన్న ప్రజల క్షేమాలను చూసుకోండి అని చెప్తుంది. మాట ఎందుకు వెళ్ళమని చెప్తుందంటే దానికి ఒక కారణం ఉంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మై డియర్ మాస్టర్స్. ఇప్పుడు రాముడికి కూడా తెలుసు మాత ఎందుకు పంపిస్తుందో. మాత ఏం చేసింది, ఒక రోజంతా ధ్యానంలో కూర్చొని ఆ అమ్మాయి బతకాలని చూసింది. అప్పుడు ఏమవుతుంది, ఆ ధ్యాన శక్తితో అమ్మాయి బాగుంటుంది, కానీ ఆ అమ్మాయిని ఎక్కడైతే కొరికారో, ఎక్కడైతే బలవంతం
బలవంతం చేశారు, చెప్పరాని చోట ఎక్కడైతే ఇన్ని విధాలుగా హింస పెట్టారు, అవన్నీ ఎవరు మోయాలి? సీతమ్మ తల్లి మోయాలి. అది రాముడు వారికి తెలిస్తే రాముడు వారు బాధపడతారని సీతమ్మ తల్లి అయోధ్య నగరానికి వెళ్ళిపోండి, అక్కడ ప్రజలను చూసుకోండి అని చెప్తుంది. అసలు రాముడు వారికి తెలియదున్నా నేను అలానే వెళ్ళాలే అయోధ్య నగరానికి అని చెప్పి అక్కడే ఉంటాడు, ఆయనే అక్కడికి వెళ్ళడు. కానీ ఈ యొక్క తల్లి కూతురు ఎప్పుడైతే వాళ్ళ కుటీరానికి వెళ్తారో మరుసటి రోజే ఆ అమ్మాయికి ఎక్కడైతే గాయాలైనయో, ఎక్కడైతే హింస పెట్టారో అవన్నీ కూడా విపరీతంగా రక్తం కారుతూ సీతమ్మ తల్లికి వచ్చేస్తుంది. రాగానే ఆ పొట్ట భాగంలో విపరీతమైన నొప్పి తల్లడిల్లిపోతుంది. ఆ నొప్పి భరించలే. అది చూసి సోమ ఏడుస్తుంది, తల్లి నువ్వు ఆ అమ్మాయి బతకాలని ఆ అమ్మాయి కోసం ఇంత త్యాగం చేశావా? ఇప్పుడు నీకు కడుపులో నొప్పి వస్తుంది, మేమేం చెయ్యాలి నీకోసము అని చెప్పి సోమ బాధపడుతూ అక్కడే ఉండిపోతుంది. రాములు గారు వస్తున్నారు సీతమ్మ తల్లి కుటీరానికి. సీతమ్మ తల్లి చెప్తుంది, సోమ రాములు వారు వస్తున్నారు, రాములు వారికి చెప్పు నాకు ఏకాంతంగా ఉండాలి అని, నువ్వు రాములు వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రానివ్వద్దు అని చెప్తుంది. చెప్పగానే సోమ వెళ్తుంది. రాములు వారి గుమ్మం దగ్గరకు రాగానే మిమ్మల్ని సీతమ్మ తల్లిలో రానివద్దంటుందండి, ఒక్కసారి నన్ను క్షమించండి, మీరు ఇక్కడ రావచ్చు కుటీరం లోపలికి అంటే రాములు వారు కూడా చెప్తారు, అసలు ఏమనుకుంటున్నావు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదా? సీత ఏం చేసిందో నాకు తెలీదా? సీత ఆ అమ్మాయి బాధం తీసుకుంది, ఆ అమ్మాయికి ఎటువంటి నొప్పులు ఉన్నాయో ఆ నొప్పులు భరిస్తుంది. సీత ఒక్కటే ఆ నొప్పులు భరించాలా? నేను వెళ్తాను ఆమెను చూడటానికి అని ఈ ఒక్కసారికి సీత మాట నేను వినను అని చెప్పి రాముల వారు సీతమ్మల కుటీరం లోపలికి వచ్చేస్తాడు. సీతమ్మము ఆ పొట్ట నొప్పితో భరించలేక తల్లడిల్లిపోతుంది మాట. తల్లడిల్లిపోతుంటే రాముల వారు సీతమ్మ దగ్గరకు వచ్చి, ఎన్నిసార్లు ఇలా నీ భౌతిక శరీరంలోనికి బయటికి వచ్చి ఎంతమందికి నువ్వు సేవ చేస్తావు? ఒక జంతువుకు బాగలేదంటే పరిగెత్తుకుంటా వెళ్ళి సేవ చేస్తావు, ఒక ఋషిపత్రులకు బాగలేదంటే పరిగెత్తుకుంటా వెళ్ళి సేవ చేస్తావు, అందరికీ సేవ చేస్తానే ఉంటావా? ఇప్పుడు ఈ పరిస్థితి చూడు ఎలా ఉన్నావు అంటే సీతమ్మ తల్లి చెప్తుంది, ఈ ప్రకృతిలో ఉన్న బిడ్డలందరూ నా బిడ్డలే, ఏ బిడ్డకు బాగలేకపోయినా నాకు బాగోదు, నా లక్ష్యమే ఈ అమ్మాయి శ్వాస తీసుకోవాలి, బతకాలి అనేదే నా లక్ష్యము. నేను కోలుకుంటానండి, నేను త్వరలోనే కోలుకుంటా, కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి వివాహం ఉందిగా, అది చాలు నాకు అని చెప్తున్నాను. కొన్ని వారాల పాటు సీతమ్మ తల్లి ఆ నొప్పులతో బాధపడుతూనే ఉండే రాముల వారు సీతమ్మ తల్లికి సేవ చేస్తూ ఆమెను కోలుకునేదాకా అక్కడే సపర్యలు చేస్తూ అక్కడే ఉంటాడు, అయోధ్య నగరానికి వెళ్ళాడు. సీతమ్మ తల్లి చెప్తుంది, అసలు మన అయోధ్య నగరంలోని వాసులు ఇలా ఎందుకు తయారయ్యారు? జంతువులను వేటాడుతున్నారు, మళ్ళీ ఒక స్త్రీ అని కూడా చూడకుండా వివాహం కాని స్త్రీ పట్ల ఇలా అసభ్యకరంగా చేస్తున్నారు, ఇలా ఎందుకు తయారవుతుంది అంటే రాములు వారు చెప్తున్నారు, భూమి తిరుగుతున్నప్పుడు త్రేతాయుగంలో పోయే ద్వాపరయుగం వస్తుంది, ఇంకా ఈ ద్వాపరయుగం పోయి కలియుగంలో ఇంకా ఘోరపరమైన పనులు జరుగుతాయి, పసి పిల్లలుగా ఉన్నప్పుడే అత్యాచారాలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా మనము ఎదుర్కోవాలి అంటే మనము మన పిల్లలకి ఇప్పటి నుంచే ధ్యానం చేయించాలి. మన పిల్లలు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో, ప్రతి ఇంటిలో పిల్లలు ధ్యానం ఎప్పుడైతే చేస్తారో ఇది తప్పు ఇది ఒప్పు అని మన పిల్లలందరూ తెలుసుకుంటారు, మనము ఇది తేవాలి మన ప్రజలకు అని రాముల వారు సీతమ్మ తల్లితో చెప్తారు. నువ్వు ఆ రావణుడి రాజ్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు, ఒక రావణుడు, ఆ రావణుడిది వ్యామోహం ఒక్కటే,
వ్యామోహం కారణంగానే స్త్రీలను అపహరించాడు. కానీ ఇప్పుడు అలా లేదు, అంతకంటే భయంకరం ఏంటంటే కుటుంబంలో ఎవరైనా తప్పు చేసినట్లయితే ఆ కుటుంబంలో వాళ్ళ స్త్రీల మీద తప్పు చేస్తే ఆ స్త్రీలు బాధపడుతుంటే ఈ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది కదా. ఒక్కరు చేసిన తప్పుకి కుటుంబం మొత్తం బాధపడేటట్టుగా ప్రణాళికలను సృష్టిస్తున్నారు. అలాంటి లోకము వస్తుంది సీత అని రాముల వారు ఆనాడే సీతమ్మ తల్లికి చెప్పాడు. నిజమే కదా, రావణుడు ఒక్కడిని అపహరించడానికి ఎంతో మంది ఋషిపత్నులు సహాయం చేశారు సీతమ్మ తల్లి. కానీ ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ఈ ధ్యానము అనే విద్య చేరకపోతే వాళ్ళ ఇంట్లో ఒకరు చేసిన తప్పుకి కుటుంబం మొత్తం బాధపడాలి, అలాంటి ఆలోచనలు సృష్టిస్తున్నారంట. అలాంటి లోకంలోకి, అలాంటి యుగంలోకి మనం వస్తాము అని సీతారామచంద్రులు ఆనాడే త్రేతాయుగంలోనే సీతమ్మ తల్లికి చెప్తాడు. చెప్పంగానే సీతమ్మ తల్లి అడుగుతుంది, అమ్మో రావణుని చంపడానికే మనం ఎంతో విధ్వంసం చూసాము, కానీ ఇప్పుడు కుటుంబంలోనే అలాంటి వ్యక్తులు తయారవుతున్నారా అని చెప్పి సీతమ్మ తల్లి అడుగుతుంది. అడగగానే మనం కూడా అప్పుడు వస్తాం సీత, భౌతిక శరీరాలు లేకపోవచ్చు, భౌతికంగా మనము ఆ యుగంలో లేకపోవచ్చు, కానీ బంగారు కాంతి రూపంలో వస్తాము. బంగారు కాంతి రూపంలో వచ్చి మనము చేయదగ్గ పనులు ఏం చేయాలనుకుంటున్నాము? భూమాతను సస్యశ్యామలం చేయాలనుకుంటున్నాము. భూమాతను సస్యశ్యామలం చేయాలన్న పనులు ఏంటి? వృక్షాలను నాటాలి, జంతువులను ప్రేమించాలి, జీవహింస చేయరాదు, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ఇలాంటి పనులు చేయాలి అని బంగారు కాంతి రూపంలో వచ్చి మనము చెప్తాము అని రాముల వారు సీతమ్మ తల్లికి చెప్తాడు. నిజమే కదా మై డియర్ మాస్టర్స్, మన డినామిడియం ఏ యుగంలో ఉంది? కలియుగంలో ఉంది. ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది. ఇప్పుడు మనతో పాటే ఉంది. ఆ తల్లి ధ్యానం చేస్తుంటే ఆ ధ్యానంలో చూసుకుంటుంది మాట సీతారాముల వారిని. వారు చెప్తారు, మేము చెప్తున్నాము ప్రతి స్త్రీలో కూడా శక్తి స్వరూపిణియే. ఎంతో మంది స్త్రీలు ఎన్నెన్నో సాధించారు. వాళ్ళు సాధించినవన్నీ ఎటువంటి గ్రంథాలలోనూ లిఖించబడలేదు, స్త్రీ గురించి రాయలేదు. మీరు వాళ్ళ గురించి రాయాలి అంటే మేము చెప్తున్న ప్రతి విషయము నువ్వు రాయి డినా అని చెప్పి ఆ తల్లికి సీతారాముల వారే వృక్షో రక్షిత జీవహింస చేయరాదు, ప్రతి ఇంట్లో ధ్యానము అన్ని చెప్తారన్నమాట. అంతేకాదు ఎంతో మంది ఋషిపత్నులు చెప్పుకున్నాం కదా. అరుంధతమ్మ ఆ తల్లి గొప్ప ధ్యాన సాధనలు చేసింది, 100 కుమారులను కోల్పోయింది, కానీ దుఃఖంలో ఉందా? మేడం మాస్టర్ నేను చెప్తున్నాము, దుఃఖంలో ఉన్నామా? లేదు. ఇంకా ధ్యాన సాధన చేసి జనన మరణ చక్రాలే లేని లోకం సృష్టించింది ఆకాశంలో, నక్షత్ర మండలంలో. ఏ శక్తి? ధ్యాన శక్తియే కదా. మళ్ళీ అనసూయ అస్సలు ఈ భూమి మీద వృక్షరాశి లేదు, జీవరాశి లేదు, జంతురాశి లేదు, ఈ భూమి మీద అసలు నీరే లేదు, నాకు ఈ భూమి మీదకు నీరు కావాలి అని ధ్యాన సాధన చేసి మన్నాటి నది తెచ్చిందా లేదా? మనకు ఆ తల్లి గురించి తెలుసా? రామాయణంలో చెప్పారా? సీతాయనంలో స్త్రీ శక్తుల గురించి చెప్తున్నారు. గార్గి మాత ఆవిడైతే స్త్రీలు చదువుకోవాలి, స్త్రీలకు కూడా స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఉంది, వాళ్ళు స్వాతంత్ర్య ఉద్యమాలే చేపట్టాలి అని చెప్పి మొట్టమొదటిగా స్త్రీలు చదువుకోవాలి అనే ప్రణాళికను తీసుకొచ్చిందే గార్గి మాత. ఆ తల్లి యొక్క ధైర్య సాహసాలు నచ్చే మన సీతమ్మ జనక మహారాజుని అడిగి ఆ గార్గి మాత దగ్గర విజయం అభ్యసిస్తుందండి. ఎంత గొప్ప ఋషులు వీళ్ళు. వాళ్ళ గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. లోపాముద్ర ఆవిడ ధ్యానముద్రలు ముద్ర వేసిందంటే అడవిలో ఉన్న రాక్షసులు రైతం చనిపోవాలి. ఇక్కడ కుటీరంలో ఉంటుంది మాత లోపాముద్ర, కానీ ఆశ్రమంలో విధ్వంసం సృష్టిస్తుంటే, ఆ హోమాన్ని నాశనం చేస్తుంటే ఇక్కడుండే ముద్ర వేస్తుంది.
ఆ ముద్రకు అక్కడ వాళ్ళ రాక్షసులు చనిపోతారు. అలాంటి ముద్రలు ఎలా వచ్చినాయి? వాళ్ళు అడవిలో ఉన్నారు. ఎవరు నేర్పారు వాళ్ళకి ఆ విద్య? ధ్యానం చేసి ఆ ఉన్నత లోకంలో ఉన్న ఆ దేవతలు చెప్పిన ఆ యొక్క విద్యనంతా కూడా ఈ భూమి మీద తీసుకొచ్చిన స్త్రీలు వీళ్ళందరి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ పుస్తకం రావాలి, నువ్వు ప్రతి ఇంటికి కూడా ఈ సీతాయనం చేరాలి అని చెప్పి ఆ బంగారు కాంతి రూపంలో ఉండి సీతారాముల వారు మన డీలా మేడం చేత రాపించారండి. ఇంకా ఒకరోజు సీతమ్మ తల్లి ఆకాశం వైపు చూస్తూ ఉంటే అక్కడున్న సోమ మాత ఏదో చాలా సంతోషంగా ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు అని అడుగుతుంది. నీకు కనబడటం లేదా? అక్కడ చూడు, ఖ్యాతి భృగు మహర్షులు ఇక్కడ భూమండలాన్ని వదిలి నక్షత్ర లోకానికి వచ్చారు అని సంబరాలు జరుపుకుంటున్నారు. అక్కడ ఎంతో మంది ఋషిభక్తులు ఉన్నారు. ఆ వశిష్ఠ మహర్షి, అరుంధత ఋషి వాళ్ళందరూ సంబరాలు చేస్తున్నారు. ఈ భూలోకం నుండి వచ్చి శాశ్వతంగా నక్షత్ర లోకానికి వచ్చారు, మృత లోకానికి వచ్చారు అని అసలు ఆ యొక్క అట్టహాసాలు చూడు, ఆ ఆటలు చూడు, ఆ పాటలు చూడు, నీకు కనబడట్లేదు ఆ శోభా అని అడుగుతుంది. అడగగానే మాత నాకేం కనబడట్లేదు, నిజంగా అక్కడ అంత సంబరాలు జరుగుతున్నాయా, ఎందుకు జరుగుతున్నాయి అని అడుగుతుంది. అడగగానే చెప్తుంది, ఎందుకంటే భృగు మహర్షి ఖ్యాతిలు గొప్ప ఋషులే. వాళ్ళు చాలా ఎంత గొప్ప ఋషులంటే సాక్షాత్తు నారాయణియే భూమి మీదకు వస్తే భూమి సస్యశ్యామలమవుతుందని భార్గవిగా నన్ను పుట్టించుకున్నారు భూలోకంలో. భార్గవిగా నేను వచ్చాను నారాయణిగా. కానీ భృగు మహర్షి రెండో భార్య ఎవరు? ఉసన. ఆవిడని ఏం చేశారు? ఉసన ఏం చేసింది? రాక్షసులకు దేవతలకు మధ్య జరిగే యుద్ధంలో రాక్షసులను కాపాడతానని చెప్పి మాట ఇవ్వటం వల్ల సాక్షాత్తు నారాయణుడే వచ్చాడు. నారాయణుడే వచ్చి చెప్తాడు, బెదిలాడతాడు, అమ్మా వాళ్ళని వదిలిపెట్టు, వాళ్ళని నువ్వు వదిలిపెడితే దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతుంది, వాళ్ళని వదిలిపెట్టు అంటే ఈ ఉసన ఏం చేస్తుందండి? వదలదు. నేను రాక్షసులకు మాట ఇచ్చాను, నేను వాళ్ళని విడిచిపెట్టను అంటుంది. భార్గవి కూతురు ఉసన, భృగు మహర్షి మొదటి భార్య ఖ్యాతి, రెండవ భార్య ఉసన. ఇంకా భార్గవికి ఏమో అర్థమైపోయి ఇక నారాయణుడే వస్తాడు, నారాయణుడే వచ్చాడు అంటే జరగరానిదే జరుగుతుంది, నేను వెళ్ళి ఆపాలి అని చెప్పి పరిగెత్తుకుంటా భార్గవి అక్కడికి వెళ్తుంది. వెళ్ళి భార్గవిని అడుగుతుంది, మాత నారాయణుడు చెప్పింది వినండి, దేవతలకు రాక్షసుల మధ్య యుద్ధం జరగనివ్వండి, రాక్షసులు ఋషి పుత్రులను చంపడమే కాకుండా ఋషి గ్రంథాలను కూడా తగలబెడుతున్నారు, ఈ రాక్షసులను వదిలిపెట్టండి అంటే ఈ ఉసన కాదు నేను మాట ఇచ్చాను అంటుంది. నారాయణుడు ఇంకా మీరు ఒప్పుకోకపోతే యుద్ధమే జరగాలి అంటాడు. అనగానే అయినా నేను సిద్ధమే, నేను వాళ్ళని వదిలిపెట్టను అంటుంది. ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది మాత, వదిలిపెట్టండి రాక్షసుల్ని అంటే ఉసన వదిలిపెట్టను అంటుంది. ఇంకా చేసేది ఏమి లేక ఈ ప్రాణమే పోతుంది అంటాడు నారాయణుడు. అనగా ఉసన అంటుంది, నేను నా ప్రాణాలు వదలడానికి సిద్ధమే, అది కూడా సాక్షాత్తు నారాయణుడి చేతుల్లో నా ప్రాణమే పోతుందంటే నాకు అందులో ఎంతో సంతోషం ఉంది అని అనగానే ఇంకా నారాయణుడు సున్నితంగా ఆత్మను బయటికి తీస్తాడు. భృగు మహర్షి రెండవ భార్య ఉసన ఈ ధ్యానంలో కూర్చుంటాడు మాట. అయినా నా ప్రియతకి, నా ప్రియురాలను ఎవరైతే ఆ ఉసనను ప్రాణాలు తీసుకువెళ్ళారో వాళ్ళకు కూడా భార్యాభర్తల మధ్య వియోగము అని శాపం పెట్టేస్తుంది. ఆ శాపానికి అక్కడున్న భూమంతా కద్దరిపోతుంది, 3 లోకాలు కద్దరిపోతాడు. భృగు మహర్షి చూసుకుంటాడు, నేను ఎవరికి శాపం పెట్టానని చూసుకుంటే సాక్షాత్తు నారాయణుడిగా, అయ్యో ఇలా ఇలా 3 లోకాలు కద్దరిపోతున్నాయి, నన్ను క్షమించు అని చెప్పి ఆలమేఘాల మీద వచ్చి నారాయణుడి పాదాల మీద పడి ఏడుస్తాడు. అప్పుడు చెప్తాడనమాట, ఖ్యాతి మాత కూడా వస్తుంది, మొదటి భార్య. ఖ్యాతికి కూతురు ఎవరండి? భార్గవి కదా. భార్గవి సాక్షాత్తు నారాయణి. ఇంకా అడుగుతుంది ఖ్యాతి మాత,
ఎవరికి శాపం పెట్టావు? మన కన్న కూతురికి నువ్వు శాపం పెట్టావు. అది ఎలాంటి శాపము? భార్యాభర్తల మధ్య వియోగము. ఈ వియోగం అనే శాపం పెడితే మన పిల్లలు భర్తను విడిచి ఉండాలా? ఎలాంటి శాపం పెట్టావని చెప్పి అరుస్తుంది. అరుస్తే అప్పుడు ఏడుస్తారన్నమాట. సాక్షాత్తు నారాయణుడే విడిపోవాలని చెప్పి దుఃఖిస్తుంటాడు. అప్పుడు నారాయణుడు చెప్తాడు, మీరు బాధపడద్దు, మా భార్యాభర్తల మధ్య వియోగము లోక కళ్యాణకే ఉపయోగిస్తాము, మీరు బాధపడద్దు అంటారు. ఆ లోక కళ్యాణం ఏంటంటే ఇక్కడ ఈ జైడు కూడా వస్తాడు కదా, అతనిలో ఈర్షా చేత అసూయ మోహాలు ఈ గుణాలు పెంచుకోవడం వల్ల భూమి మీద నెట్టవేయబడతాడు. రాక్షసులను పంపించేసి ఋషి గ్రంథాలను తస్కరిస్తుంటాడు. ఇలా చేయడం వల్ల విధ్వంసమే సృష్టిస్తుంటే ఈ భూమాతకు లోకల్యాణం జరగాలి అంటే ఎవరు రావాలి? సాక్షాత్తు నారాయణులే. వాళ్ళే వచ్చి ఈ సీతారాములే వచ్చి ఆ రావణుని చంపేస్తారు. మనం ఇప్పుడు వాళ్ళు మాకు శాపం, ఇప్పుడు ఒక ఋషి శాపం పెట్టాడు అంటే ఆ శాపము తగ్గిందాకా కూడా ఈ ఖ్యాతి భృగు మహర్షి భూలోకంలోనే ఉండాలి. ఇప్పుడు ఆ శాపం తగ్గింది. ఆ శాపము తగ్గడం వలన వీళ్ళకి అర్హత వచ్చింది మాట. ఖ్యాతికి భృగు మహర్షికి ఉన్నత లోకాలకు వెళ్ళే అవకాశం వస్తే వాళ్ళు పై లోకాలకు వెళ్ళి ఉంటే అక్కడ సంబరాలు చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఉన్నత లోకానికి వచ్చారు అంటే అర్థమైందా మాస్టర్? ఇక్కడ భార్యాభర్తల వియోగం వచ్చింది కదా శాపము, ఆ శాపం తగ్గింది. ఆ శాపం తగ్గితే మన సీతమ్మ తల్లి తన కుటీరాన్ని వదిలి అయోధ్య నగరానికి వెళ్ళొచ్చు. ఇదంతా కూడా రాముల వారు కూడా చూసుకుంటారు. ఏమని? భృగు మహర్షి పెట్టిన శాపము తగ్గింది. తగ్గటం వల్ల తన భార్యతో సహా ఆ నక్షత్ర మండలానికి వెళ్ళారు. అంటే ఇక్కడ మా శాపం తగ్గిపోయింది, నేను వెళ్ళి సీతను అయోధ్య నగరానికి తీసుకొని వస్తాను అని ఆనందపడుతుంటాడు రాముల వారు. ఇక్కడ అనసూయ, అరుంధతి వీళ్ళు కూడా ఆనందపడతారు. ఎందుకంటే రాముల వారికి సీతామాతకు పెట్టిన శాపము తగ్గిపోవడం వలన ఈ భృగు మహర్షి ఖ్యాతిలు ఉన్నత లోకాలకు వచ్చారు. సీతమ్మ రాముల వారు కూడా అయోధ్య నగరానికి వెళ్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. మనము వెళ్ళి సీతమ్మను కలుద్దాము అని చెప్పి ఈ ఖ్యాతి మాత, అరుంధతి మాత మన సీతమ్మ తల్లి పుట్టినానికి వస్తారు. ఎందుకంటే తల్లి శాపం తగ్గిపోయింది కదా, ఆనందం. ఇంకా వస్తే సోమ చూస్తుంది. వాళ్ళు అసలు ఎంత అందంగా ఉంటారో ఋషిపత్నులు. అబ్బా, ఎంత అందమైన స్త్రీలు, ఎంత అందంగా ఉన్నారో, వీళ్ళు ఎవరై ఉంటారా అని చెప్పి సోమ అనుకుంటుంది. ఇంకా సీతమ్మ తల్లి అతను తోటలోకి తీసుకెళ్తుందన్నమాట. ఈ ఖ్యాతి మాతను, అరుంధతి మాతను తీసుకెళ్ళి ఆ పూలవనంలో కూర్చొని చెప్తారు, అసలు ఎంత గొప్ప పని చేశారమ్మా ఈ ఋషులు, ఎలాంటి శాపాలు పెడుతున్నారు. మన అహల్య ఆ అమ్మాయికి ఏం తెలియదు, కానీ రాయిగా మారిపో అని శాపం పెట్టేశారు. కానీ శాపము తగిలింది ఇంద్రుడికి శాపం తగిలితే భూమండలం అంతా దద్దరిల్లిపోతుంది అని ఆ శాపము ఇంద్రుడికి తగలనీయకుండా తన మీద వేసుకుంది. ఆ తల్లి రాయిగా మారిపోయింది అహల్య. ఇదంతా కూడా శాపమే. ఇప్పుడు సాక్షాత్తు నారాయణువి నువ్వు, సీతమ్మ నారాయణి. నువ్వు ఈ రోజున గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఈ అడవిలో ఉన్నావు అంటే కారణము శాపమే. భృగు మహర్షి తన రెండవ భార్య అయిన హుసన ఆ మరణానికి గల కారణం ఎవరైతే అవుతారో వాళ్ళు మధ్య భార్యాభర్తల మధ్య వియోగము, శాపము. ఇలా అరుంధతమ్మ ఆ తల్లి ఎంతో ధ్యానం చేస్తుంది. అయినా కానీ శాపం 100 మంది కుమారులను కోల్పోయింది. కౌశికుడు అనే రాజు 100 మంది కుమారులను చంపివేశాడు. ఇలా శాపాల వలన ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయి. నువ్వు అసలు నీ శరీరంలో ఉన్న ఈ పంచభూతాలను చేసుకొని నీ శక్తినంతా ఉపయోగించి మొట్టమొదటిగా శాపం తగలకుండా ఆపింది నువ్వే సీత, నీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని చెప్పి ఆ యొక్క ఋషులు చెప్తారన్నమాట. అంటే
ఇక ఋషులు శాపాలు పెట్టేది తగ్గిపోవాలి. రాముల వారి ఉద్దేశం కూడా అదే. ఋషులు శాపం పెడుతుంటే ఎలా పెడుతున్నారు? రాయేమో ఇంకా ఆ రాయికి చలనం ఉండదు, కదలలేదు, ఇన్ని సంవత్సరాలని పెడుతున్నారు. దానికి కుటుంబం మొత్తం శాపంలో ఉండిపోతుంది. అందుకని రాముల వారు కొత్త చట్టాలు తీసుకొచ్చారు. ఎలాంటి చట్టాలు అంటే గ్రామ పరిపాలన సంస్థ. అంటే ఏంటంటే ప్రజలలో ఎవరైనా తప్పు చేశారు అంటే మొట్టమొదటిగా గ్రామాధికారికి వెళ్ళాలి. ఆ సమస్య గ్రామాధికారి దీక్ష లేకపోతే రాజ్యంలోని మంత్రి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కూడా ఆ మంత్రి దీక్ష లేకపోతే రాజు దగ్గరికి వెళ్తుంది. ఆ రాజు కూడా దీక్ష లేకపోతే ఋషుల సమక్షంలో ఆ సమస్య తీరుతుంది. అలాంటి చట్టాన్ని రాముల వారు తీసుకొచ్చాడు. ఈ భూమి మీద ఈ శాపాలు తగ్గాలి, ఈ శాపాలు తగ్గించాలి అనేది మీరే, ఈ సీతారామచంద్రుల వారే మీరే తీసుకొచ్చారమ్మా. ఈ భూమాతకు చేయవలసిందంతా చేశారు మీరు, మీకు వేల వేల కృతజ్ఞతలు అని చెప్పి ఆ ఖ్యాతి మాత అరుంధతి మాత చెప్తారన్నమాట. చెప్పగానే భోజనం ఎలా అయింది, రండి భోజనం చేద్దాము అని చెప్పి భోజనం చేస్తుంటారు. భోజనం చేస్తే వీళ్ళకే ఆనందం. ఏంటంటే సీతమ్మ తల్లికి శాపం తగ్గిందంటే ఎక్కడికి వెళ్ళొచ్చు? అయోధ్య నగరానికి వెళ్ళొచ్చు కదా. ఇంకా ఆనందం మాట, మీకు శాపం తగ్గిపోయింది, మీ శాపం తగ్గిపోవటం వల్లనే మీకు ఎవరైతే శాపం పెట్టారో వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళిపోయారు. ఇంకా నువ్వు కూడా ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, త్వరలోనే నువ్వు నీ అయోధ్య రాజ్యానికి వెళ్ళొచ్చు అని వీళ్ళు చెప్తారన్నమాట. అయినా కానీ సీతమ్మలో నవ్వు ఉండదు. సీతమ్మకు తెలుసు ఇంకా నేను తిరిగి అయోధ్య నగరానికి వెళ్ళలేను అని. కానీ రాముల వారు మాత్రం ఆనందపడతాడు. అబ్బా మా శాపం తగ్గిపోయింది, నా కుమారులను నేను తీసుకొని నా యొక్క అయోధ్య రాజ్యానికి తీసుకొస్తాను, నా కుమారులతో నేను చాలా సంతోషంగా ఉంటాను అని చెప్పి రాముల వారు చాలా సంతోషంగా ఆ రాజు బట్టలు వేసుకొని కుటీరానికి వస్తాడు. ఇది విన్న సోమ ఆనందపడుతుంది. మాట ఇక్కడ ఉన్నంతసేపు ఎంతో కష్టపడ్డాం మనం. ఎవరికి బాగలేకపోయినా పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ ఔషధ గుణాలు ఉన్న మొక్కలు తీసుకురావడానికి మీరే వెళ్ళి ఆ మొక్కలు తీసుకొచ్చేవాళ్ళు. మీరు ఇక్కడ ఉన్నారని అసలు మీకు తీరికే ఉండకుండా ప్రజలందరూ కూడా ఇక్కడికే వచ్చి సేవలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఋషులు చెప్పారు కదా శాపం తగ్గింది అని, రాముల వారు వస్తున్నారు మనల్ని తీసుకెళ్ళడానికి అని చెప్పి ఈ సోమ చాలా సంతోషంగా ఉంటుంది. కానీ సీతమ్మలా మాత్రం సంతోషం ఉండదండి. సీతమ్మకు తెలుసు ఏం జరుగుతుందో. సోమ అనుకుంటుంది, అయ్యో ఏంటి రాముల వారు వస్తున్నారు మనల్ని అయోధ్య నగరానికి తీసుకెళ్ళడానికి, ఈ మన సీతలో ఎలాంటి ఆనందం లేదే, ఏమై ఉంటుందా అని సోమ అనుకుంటుంది. కానీ రాముల వారు ఎప్పుడొచ్చినా కుటీరానికి వచ్చిన ఎలాంటి దుస్తులు వస్తారంటే ఒక కాషాయ వస్త్రాలు ధరించి, ఒక రాజులాగా రాడు, ఒక కాషాయ వస్త్రాలు ధరించి ఆమెకు ఏది కావాలో అవన్నీ చూసుకుంటేవాడు అన్నమాట. కానీ ఇప్పుడు రాజు బట్టల్లో వస్తాడు. ఎందుకంటే సీతమ్మ తల్లిని అయోధ్య నగరానికి తీసుకెళ్ళాలి అని. వచ్చేసరికి సీతామాత ఇక్కడ ఉందని ఎంతో మంది ప్రజలు, చాలా మంది లైన్లు కట్టి ఉంటారన్నమాట. వాళ్ళందరికీ సేవలు చేస్తూ అలసిపోతుంటుంది. కానీ భోజనం కూడా చేయదు. ఇదంతా కూడా రాముల వారు చూస్తుంటారు. సీతకు అన్నము కూడా తినని తీరిక లేదు. ఆ రకంగా ఆ తల్లి ఔషధ గుణాలన్న మొక్కలను తీసుకొచ్చి ఆ ప్రజలకు సేవ చేస్తూ ఉండిపోయింది. అయ్యో ఇక నుంచి ఇలా జరగదు, నేను నా పిల్లల్ని సీతమ్మను అయోధ్య నగరానికి తీసుకెళ్ళినాక సీతకు కింద చాలా మంది పరిచారకులను పెడతాను. వాళ్ళు వెళ్ళి ఆ సీతమ్మ తల్లి ఏదైతే చెప్తుందో ఔషధ గుణాల మొక్కలను వాళ్ళు తీసుకొస్తారు. సీతకు ఇప్పుడైనా మనము విశ్రాంతి ఇద్దాము, క్షణం తీరిక లేకుండా ఆ ఔషధ గుణాల ఉన్న మొక్కలను తెచ్చి కషాయాలు తయారు చేసి అక్కడున్న ప్రజలందరూ సేవ చేస్తుంది అని చెప్పి
రాముల వారు అక్కడే నిలబడి చూస్తూ ఉంటారన్నమాట. ఆయనకు తెలుసు ఇంకా శాపం తగ్గింది, ఎంతో సంతోషంగా తన బిడ్డలతో, లవకుశలతో, సీతమ్మతో ఆ అయోధ్య నగరానికి వెళ్తున్నాను అని రాములు వారు సంతోషపడుతుంటారు. మై డియర్ మాస్టర్స్, రేపు ఎపిసోడ్లో అసలు నిజం తెలుసుకుందాం. మేడం గారికి గట్టిగా క్లాస్, గట్టిగా 10 నిమిషాలు ధ్యానం చేద్దాం.